హాయ్ అందరికి, సండే స్పెషల్ మా ఇంట్లో డబుల్ కా మీట్ చేస్తున్నా. ఇది నెయ్యితో కూడా చేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు. మా ఇంట్లో నెయ్యి ఎవరు తినరు కాబట్టి నేను ఆయిల్తో చేస్తున్నా. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు బ్రెడ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటాయి. ఫుల్ బ్రెడ్ ఫ్రై చేద్దాం. ఇష్టం ఫుల్ బ్రెడ్ ఫ్రై చేసుకోవాలంటే ఫుల్ చేసుకోవచ్చు, కానీ ఇట్లా చేసుకుంటే మంచిగా అంటే ముక్కలు గట్టిగా ఉంటాయి. ఇట్లా ఫ్రై చేస్తే గట్టిగా డీప్ ఫ్రై చేస్తే. బ్రెడ్లు అయితే ఇలా ఫ్రై అయినాక తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన కొంచెం ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది. బ్రెడ్ ఆయిల్ ఎక్కువ పీల్చిందని అస్సలు బాధపడద్దు. ఇంకా పక్కన పెట్టేసుకోండి. వీటికి ఇంత నేను తీసుకుంటున్నాను షుగర్. ఇలా షుగర్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటే అప్పుడు అది కొంచెం పాకం వచ్చిన తర్వాత చూసుకోండి. మీరు చేసిన దాన్ని బట్టి ఎక్కువ క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోవాలి. నాకు షుగర్ కాదు. ఏ స్వీట్ అయినా సరే ఫ్లేవర్ కావాలంటే యాలకులు పక్కా ఉండాలి. యాలకులైనా యాలకుల పొడి అయినా. అందుకని నేను ఒక 3 యాలకులు అయితే వేసుకుంటున్నాను. ఇదైతే ఖచ్చితంగా యాలకుల పొడి ఏదైనా ఒకటైనా సరే ఖచ్చితంగా అయితే ఉండాల్సిందే. మంచిగా వాటర్ చక్కెర అయితే కరిగిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం పీస్లు అందులో వేసుకుందాం. కొంచెం పొంగు వస్తుంది. ఇవి వేసుకున్న తర్వాత పాలు పోసేసి ఒక 5-6 నిమిషాలు ఉంచేసినామంటే సూపర్ టేస్ట్ వస్తుంది మనకు డబుల్ కా మీట్. ఇంకా మంచి అయితే దాంట్లో బ్రెడ్ వేసేసినాం కదా, మంచి చిక్కటి పాలు, కొన్ని మంచి ఫ్లేవర్ కోసం చిక్కటి పాలు పోసుకుందాం. సూపర్ టేస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు వచ్చేసేయండి, తినేద్దాం. ఫైనల్గా అయితే డబుల్ కా మీట్ ఇలా రెడీ అయిపోయింది. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.